యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. బిడ్డలారా, మరి ఈ రాత్రి వేళ సమయం దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభ, పరలోకాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మీ బంగారు పాదములకు నైనా వెలకట్టలేని నా తండ్రి ప్రభ, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ వందనం తెలియజేసుకుంటున్నానయ్యా. మరి నా తండ్రి ప్రభ, నా తండ్రి రాత్రి వేళ సమయం నుంచి ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఉదయకాల సమయం నుంచి నైనా ఎంతమంది బిడ్డలు బయటికి వెళ్ళున్నారా ప్రభా, వాళ్ళు రాకపోకపోయడం అంతట్లోనైనా నీ కృప తోడుగా ఉంచినైనా ప్రతి ఒక్క కార్యక్రమాలనైనా బిడ్డలకు సహాయం చేసిన విధానం బట్టి నీకు స్తోత్రం నైనా. నా తండ్రి ఎంతమంది బిడ్డలు బయటికి వెళ్ళున్నారో వాళ్ళు నాయన గృహాలకు చేరిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. ఇంకా రాని బిడ్డలు నా తండ్రి ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ కూడా నాయన నీ కృప తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ఈ సమయంలో నేను ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభా, ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా. తృప్తికరమైన ఆహారం భుజించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభ, ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాయినా ప్రతి ఒక్క బిడ్డనైనా ఏ బాధల్లో ఉన్నారో ప్రభా, ఏ దిగుల్లో ఉన్నారో మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరని బాధపడుతున్నా ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి మాకైతే ఏమీ తెలియదయ్యా. నా తండ్రి ప్రభా, మాట్లాడిచ్చేవాడు నీవే, చెప్పువాడు నీవేనయ్యా. నాతో అందరితోటి మాట్లాడినైనా నీ నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. దేనికోసమైతే నన్ను ముందుకు నడిపించావో ప్రభా, ఆ బిడ్డలతోటి నైనా ఏదైతే మాట్లాడాలో నైనా అవి మాట్లాడడానికి సహాయం దయచేయండి. నా పెదల స్థిరమైన నీ బొరగా వాడబడండి అయ్యా. నా తలంపులు, నా హృదయాలోచనలైనా నిత్యం నీలోనైనా సగభాగంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. పాలు భాగస్థురాలుగా మాత్రమే జీవించాలయ్యా. అపవాది నన్ను ఎక్కడ ముట్టకుండా కాపాడండి ప్రభా. నా తండ్రి నీ తలంపులే నాలో ఉండాలి కానీ నా తండ్రి ప్రభా, నా తలంపులు కాదయ్యా. నా పెదవుల్ని స్థిరమైన బోరగా వాడబడి నైనా బిడ్డలతో మంచిగా మాట్లాడినైనా నాకు తెలియపరచండి. నా బిడ్డలకు తెలియపరచండి ప్రభా. మంచి జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళు దీవిన ఆశీర్వాదాలు పొందుకొని మేలులు పొందుకొని నైనా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా సాక్షులుగానైనా ఒక బిడ్డదారినైనా 10,000 కుటుంబాలు నా తండ్రి ప్రభాని సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నైనా. నా తండ్రి అటు బిడ్డలు ఎంతమంది ఉన్నారో నైనా ఆ బిడ్డలందరూనైనా దేనికి పనికిరాని పాత్రలుగా మేము ఉన్నాము. మమ్మల్ని ఎవరు దగ్గరికి తీయటం లేదు, మమ్మల్ని ఎవరు ప్రేమించడం లేదు, మమ్మల్ని అందరూ అవమానిస్తున్నారు, కించపరుస్తున్నారు, నవల పాలు చేశారు. మా జీవితాలు నవల పాలు అయిపోయి మేము దేనికి పనికిరాం, ఎందుకు ఈ పాత్రలను వాడబాడేదని చెప్పనని ఎంతమంది అయితే ఆ పాత్రలను ఓటి కొండలుగా బయట పారేస్తున్నారు ప్రభా. ఆ పాత్రలన్నీనైనా నా తండ్రి శుభ్రపరిచి నా తండ్రి ప్రభ వాటన్నిటినైనా వాడబడుతున్నందుకే మీకు స్తోత్రం ప్రభ. దేనికి పనికిరాని పాత్రలనైనా నా తండ్రి ప్రభ ఎంతో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే గొప్ప తండ్రి అయ్యా. ఈ దినం నా తండ్రి ప్రభ అటివారు ఎంతమంది ఉన్నప్పుడు నా తండ్రి ప్రభ వాళ్ళ మనసులో ఉన్న చింత అంతా తీసివేసినైనా వాళ్ళ చింత యావత్తు తొలగించినైనా నూతన జీవితాలుగానైనా నా తండ్రి నూతన ఆత్మలుగానైనా బిడ్డలను నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి ప్రభ. నా తండ్రి పాత గతించిపోవును కాక అయ్యా, నూతన మొదలవను కాక నా తండ్రి ప్రభ. ప్రతి ఒక్క పాప జీవితాలన్నీనైనా కాలిపోవను కాక యేసునామములో నా తండ్రి నూతన జీవితాలుగానైనా పరిశుద్ధాత్మ జీవితాలుగానైనా ప్రతి ఒక్క బిడ్డ దినదినంనైనా నా తండ్రి ప్రభా నూతన జీవితం జీవించే దానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలోనైనా మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటనైనా మేమందరంనైనా నీ దీవెన ఆశీర్వాదాలు పొందుకునే వారుగా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రం తండ్రి. బిడ్డలారా, మరి రాత్రి సమయంలో దేవుడు మనతో యెషయా 46వ అధ్యాయం 4వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, ఇంకా నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొను వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ప్రిబిడ్లారా, చూడండి ఎంత మంచి వాగ్దానం మనకి రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు ఇస్తున్నారు. మరి ఎంతమంది బిడ్డలు అయితే నలిగిపోతున్నారో, మమ్మల్ని కుటుంబంలో పట్టించుకోవటం లేదు, మేము బయటికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకునే వారు లేరు, అనేక రకాలుగా మా జీవితాలు నష్టపోయాము అని చెప్పనని ఆ మనుషుల మాటలు విని మా జీవితాలు నాశనం చేసుకున్నాము, అయ్యో ఇప్పుడు ఏమి అనుకున్నా మా జీవితాలు తిరగబెట్టుకోలేకపోతున్నామని చెప్పని బాధపడుతున్న వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు అట్టి వారు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఎట్టి వారైనా సరే దేవుడికి మంచి పాత్రలుగా తీసి పక్కన పెట్టేసిన పాత్రలనే దేవుడు శుభ్రపరిచి మంచిగా నడిపిస్తాడంట. మరి మన హృదయాల్లో ఏమన్నా మనకు తెలియక మనం మనుషులమైతే మనం తెలిసి ఏ తప్పు చేయం కాబట్టి
అది అపవాది అనేది ఉంటుంది మనకి, దేవుడికి మంచిగా నడవకోకుండా చేసేదానికి, దేవుడికి విరోధంగా ఇస్రాయేల్ ప్రజల్ని ఎలాగైతే ఇశ్రాయేలు ద్వారా మోసపుచ్చి ఆ బిడ్డలని అందరూ నశింపజేసే విధంగా, దేవుడు కోపం వచ్చే విధంగా ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎలాగ నడుచుకున్నారో ఆ రోజు, అప్పుడు కాలంలో ఎట్లా నడుచుకున్నారో, వాళ్ళందరూ ఎట్లా నశించిపోయారో, అదే విధంగా ఇప్పుడు ఈ లోకంలో కూడా మనమందరం ఇశ్రాయేల్ ప్రజలమే, దేవుడి బిడ్డలో మనమందరం సీయోనులో సంతోషాన్ని మనమందరం పొందుకోవాలని దేవుడు మనకు మంచి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనము తెలియక అపవాది అట్లాగా ఎన్నో రకాలుగా ఎంతో అందమైన జీవితాలుగా మన కళ్ళ ముందర కనిపిస్తుంది, కానీ దాన్ని తెలుసుకొని మనం ఒక జ్ఞానంగా మనం నడుచుకున్నప్పుడు అపవాదిని మనము ఓడిస్తామన్నమాట. దేవునికి ప్రీతికరమైన జీవితంలోకి మనం నడిపిస్తాడంట దేవుడు. ఎట్లాగంటే ఎంత అద్భుతమైన జీవితమో మనం ఊహించలేము. ఈరోజు చెప్తున్నాడు కదా, ముదిమి వచ్చే వరకు నేనే ఎత్తుకుని వాడనను, వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, కొనాఖరి వరకు మిమ్మల్ని రక్షించువాడును నేనే కదా అని చెప్పనని చంక పెట్టుకుని వాడు ఆయనేనంట, ఎత్తుకొని రక్షించువాడు ఆయనేనంట. మరి మనం తప్పు చేసినప్పుడు కూడా మనల్ని కొట్టే అధికారం కూడా ఉంది కదా. ఇంత అధికారాన్ని మనకి ఇచ్చినప్పుడు భూమి మీద దేవుడు మనల్ని కొట్టడానికి కూడా అధికారం ఉంటుంది కదా. మనము తప్పు చేసినప్పుడు ఒక తల్లిదండ్రులు గాను, లేకపోతే అన్నదమ్ములు గాను, లేకపోతే మనం ఎక్కడికైతే వెళ్తామో బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కొట్టడం అంటే మనకు ఎదురుగా నిలబడి కర్ర తీసుకొని కొట్టడమో కాదు, ఏదో ఒక నిందలు, ఏదో ఒక అవమానం. మనం ఏదైనా పొరపాటు చేసున్నామంటే ఖచ్చితంగా అవమానం అనేది మన చుట్టే ఉంటుంది అనమాట. అందుకని దేవుడు చెప్తున్నాడు, ప్రియబిడ్డలారా మీరు ప్రతి క్షణం మెలకువ కలిగి జీవించాలి. నేను ప్రతి క్షణం మిమ్మల్ని ఎత్తుకునే వాడిని నేనే, ముద్దాడు వాడిని నేనే, చంకనెత్తుకునే వాడిని నేనే. మీ తల ఎంట్రుకలు నరయ్య ఊరికంటే ఇప్పుడు చిన్నపిల్లలకే తల నరుస్తుంది కదా అని చెప్పని అనుకోవచ్చు, కానీ జీవితం అంతకాలం మనం ముదిమి వచ్చినాక తల వెంట్రుకలు నరుస్తాయే, అప్పుడు వరకు మనం మరణాంత వరకు దేవుడు తల్లి గర్భం పడక ముందు నుంచి ఆయన రూపించున్నాడంట మనల్ని. అలా రూపించినప్పుడు దేవుడు ప్రతి క్షణం మనల్ని కంటికి పాపలాగా కాచుకొని ఉంటాడంట. మనలో ఏ బిడ్డ ఎలా జీవించాలనేది తప్పులు చేయటానికి కూడా అపవాదికి ఇస్తాడంట, కొద్ది సమయాన్ని ఇస్తాడంట. ఆ సమయాన్ని ఇచ్చినప్పటికీ దానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వడు, ఎందుకంటే మనకు ఒక జ్ఞానాన్ని నేర్పుతాడు. అపవాదికి చెప్పినప్పటికీ అపవాది ఎంతసేపు మన మీద మనల్ని తొక్కివేయాలా, దేవుడి బిడ్డలుగా మనము ముందుకు ఎదుగుదలకి రాకూడదు అని చెప్పనని ప్రతి క్షణం అది కంటికి కాసుకొని ఉంటుంది. దేవుడి కంటే ఎక్కువగా అది మనకి ముందుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అన్నమాట. మనలో చెడు ఆలోచన వచ్చిందంటే అది అపవాది శ్రోధలనే. మనలో ఒక కంగారు, ఒక భయం అని కలిగిందంటే, ఎదుటి వారిని మనము ద్వేషించే మనసు మనలో వచ్చిందంటే, ప్రియబిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకుండా ఈ మాత్రం మీ మనసులో ఖచ్చితంగా అట్లాగా ఇది గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే దేవుడు ఈరోజు చాలా మాటలు ఇవి మర్చిపోతాం, ఒక్కో సమయాన్ని మనకే తెలియకోకుండా ఉంటాం అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఒక మెలకువను అనేది ప్రతి ఒక్క బిడ్డకి, ఒక్కొక్కరికి ఏంటంటే గుర్తుపెట్టుకుంటారు ఆ సమయాల్లో, కానీ ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఆవేశంలో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ గుర్తుకు రావన్నమాట. అందుకని ముందే అటు వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఎవరికి ఏ సమస్య అట్లాంటి పరిస్థితి రాబోతుందో తెలియదు, కానీ మీ అందరితోటి మాట్లాడుతున్నాడు దేవుడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. అలాంటి సమయం అనేది రాకూడదు అని చెప్పనని ముందే ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఏమనంటే, బిడ్డలారా మీరు తొందరపడద్దు, మీలో ఏదైనా కంగారుగా ఉందంటే నన్ను పిలవండి, దానికి ముందు నేనుండి మీకు సహాయం చేస్తాను, నెమ్మది కలిగి ఉండండి. మీలో ఏదన్నా చెడు నడకతలు, చెడు ఆలోచనలు, ఎవరినన్నా అందమైన స్వరంగా, అందమైన పిలుపుతోటి మీకు అపవాది ఎన్నో రకాలుగా మిమ్మల్ని శోధిస్తూ, మంచి పిలుపు ఎట్లాగుంటుందంటే దేవదూతల మాదిరిగా పిలుపు, ఆ స్వరం అర్ధరాత్రి వేళ సమయంలో, ఎవరు లేని ఒంటరి సమయంలో ఆ పిలుపులు వినపడచ్చు. అనేక రకాలుగా చెడు తలంపులు, చెడు ఆలోచనలుగా పక్కన మనుషుల్ని మాట్లాడితే ఎలా ఉంటుందో అలా కూడా అపవాది ఒక్కోసారి అట్లాగే తీసుకొస్తుంది. కానీ బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. ఆ జీవితంలో, ఇలాంటి జీవితంలో నేనైతే ఉన్నాను. ప్రైవేట్లర్ అవన్నీ నేను అనుభవించిన తర్వాత దేవుడు నన్ను
ఎందుకంటే ముందుగా నాకు అనుభవాన్ని నేర్పి తర్వాత పూర్తిగా అప్పటికి దేవుని ఆత్మతోటి స్వరూపంలోకి నడిపించుకొని ఈరోజు మీ ముందరకు తీసుకువస్తున్నాడు అనమాట. ప్రతిదినం మీతో మాట్లాడడానికి నా అనుభవం సగం, దేవుడు చెబుతున్న మాటలు కొన్ని నేను కూడా అనుభవించేశాను. కానీ అలాంటి పరిస్థితుల్లోకి మీరు రాకూడదు అని చెప్పనని దేవుడు మీకు చెప్పడం కోసమే నన్ను ముందుకి ప్రతిదినం ప్రోత్సహిస్తూ, బిడ్డ నువ్వు వాళ్ళతో నువ్వు మాట్లాడకపోతే తెలియని బిడ్డలు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి నీకు అనుభవం అయింది కదా, ఇలాంటి అనుభవం అనేది వాళ్ళకి రాకూడదు, ముందే వాళ్ళందరికీ తెలియపరచు అని చెప్పనని ఈ దినము కొన్ని మాటలు నా జీవితంలో జరిగినవి కూడా మీకు అనుభవాన్ని చెప్తున్నాను అనమాట. దేవుడు మీకు చెప్పమంటున్నాడు. ప్రతి క్షణం ఈ జరిగిన ప్రతి ఒక్క సన్నివేశాలు అపవాది ఎన్ని రకాలుగా అయినా మన పట్ల వాడబడిద్దంట. భార్యాభర్తల మధ్య అసమాధానం రావటం, ఎవరో భార్య దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరో అపవాది ఏదో అందమైన స్వరంగా అందమైన మనిషిలాగా మనకు కనిపించి పక్కకు తొలిపోవటము, లేకపోతే భార్యకి పక్కన అట్లా ఉన్నట్టు ఏదో ఒక తలంపు, చెడు తలంపులు రావటము, పిల్లలకు రావటము, పెద్దవాళ్ళకి రావటం, అనేక రకాలుగా చెడు స్వరాలు అపవాది పొంచి ఉంటుంది. ప్రతి క్షణం మనం ఒక జ్ఞానం కలిగి ఉండాలి. లెగుస్తూనే నిద్ర మంచం మీదే ప్రభువా ఈ రోజంతానైనా మాకు తోడుగా నిలబడి సహాయం దయచేయండి. మా కుటుంబంలో మా పిల్లలకు కానీ మాకు కానీ ఏ చెడు తలంపులు రానియకుండా మా హృదయ ఆలోచనలు ప్రతి క్షణం నీవుగా ఉండాలయ్యా. మా తలంపులు కూడా స్థిరమైన నీ తలంపులుగా ఉండాలి ప్రభా. మా గృహంలో ఏ చెడు ఉండకూడదయ్యా. ప్రతి ఒక్క దాంట్లో ప్రభా మేము ఆడుకునే ప్రతి ఒక్క దాంట్లో నీ హస్తములతోటి ముట్టండి అయ్యా. తినే తాగే ప్రతి ఒక్క దాంట్లో నీ వెలుగుతో నింపబడండి అయ్యా. మేమేమి తిన్నా ఏమి తాగినాను నా తండ్రి ప్రభా, ఏ విష పదార్థం మా కడుపులో పోకూడదయ్యా. అపవాది ఎన్నో రకాలుగా తీసుకొస్తున్న ప్రతి ఒక్క శోధన తొలగించండి ప్రభా అని చెప్పరని అడుగుతూ ఉండాలంట. ప్రైబిడ్లారా అలా అడుగుతూ ఉన్నప్పుడు ఉదయాన్నే మనం చేసుకునే ప్రార్థన మళ్ళీ సాయంత్రం వేళ సమయం ఆయన సన్నిధిలోకి వచ్చి మనం అడిగేంత వరకు కాపుదల ఉంటుంది. మళ్ళీ సాయంత్రం వేళ ప్రార్థన చేసుకొని పనుకోవాలి. ఒక్క 2 నిమిషాలైనా ఓపిక చేసుకొని, ఎంత కష్ట పరిస్థితులైనా ఒక్క నిమిషమైనా సరే అటు మోకాళ్ళ ఉంచి ఒక్క నిమిషమైన ప్రార్థన చేసుకొని అవును పనుకున్న తర్వాత తెల్లారు లేచిన తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు మనం అలా ప్రార్థన చేసుకుంటే మన బిడ్డలు జాబులకి ఇతర దేశాలకు వెళ్ళున్నారేమో, లేకపోతే జాబుల కోసం ఎదురు చూస్తున్నారేమో, లేకపోతే ఇంట్లో అప్పులు బాకీలు ఉన్నాయేమో, లేకపోతే సొంత గృహం కోసం ఎదురు చూస్తున్నారో, జాబుల కోసం ఎదురు చూస్తున్నారో, వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో, బిడ్డలు చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో, లేకపోతే మనకి నెమ్మది లేకుండా కంగారుగా భయంగా మనలో తెలియకోకుండా మనలో అనేక రకాలుగా అపవాది జబ్బులుగా తీసుకొస్తుందేమో. అలాంటి పరిస్థితులు అనేది రాకుండా ఉండేదానికోసమే ఉదయాన్నే మనము అరుణోదయ ప్రార్థన అంటారు. నా 3 గంటల కాడ నుంచి చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో 5:30 వరకు చేసే ప్రతి ఒక్క ప్రార్థన అరుణోదయ ప్రార్థన అంటారు. ఆ ప్రార్థనలో మనం కన్నీటి దుఃఖంతో ఆయన పాదాలు కడిగేస్తే మనకి ప్రభుని అడగాలి, ప్రభా ఈ ప్రార్థన చేసే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా, మాకు నీ కృప తోడుగా ఉంచండి అయ్యా, ఎలా చేయాలో మాకు తెలియదయ్యా, ప్రార్థన మంచిగా నేర్పించండి ప్రభా. మేము దేంట్లో ఏ పనికైతే ముందుకు వెళ్తున్నామో మేము వెళ్ళే ప్రతి ఒక్క పనిలో మా పనులన్నిట్లో మేము చేసే ప్రతి ఒక్క మంచి పనిలో మా మార్గాలన్నీ సరళం చేయండి ప్రభా. మాకు ముందర మీరుండి సరళం చేయండి ప్రభా అని చెప్పని అడగాలి. మన నోటి మాట ద్వారా ప్రభా మేము మాట్లాడే ప్రతి ఒక్క మాట మాకు ముందర నీవుగా ఉండండి అయ్యా అని చెప్పని అడగాలి. ప్రతి ఒక్క దాంట్లో మనము ఏ ఇంట్లోనే సరే మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రభా మేము ఏ పనులు చేస్తున్నాం మాకు ముందర నీవే ఉండయ్యా అని చెప్పని అన్నామనుకో, మన పిల్లలకు కానీ మనకు కానీ అడిగే ప్రతి ఒక్క దాంట్లో దేవుడు ప్రతి క్షణం విజయవీరుడుగా మనకు ముందరుండి మనల్ని విజయాన్ని పొందుకొనిస్తాడు. కానీ అపజయం అనేది అపవాదిని ఎక్కడ మననే ముట్టనివ్వడు అనమాట. అలా అడగాలి. పొద్దున్నే అరుణోదయ ప్రార్థనలో దేవుణ్ణి అలా అడగటానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కళ్ళు అలా అడగటానికి ప్రయత్నించండి. అది ఎట్టి సమస్య అయినప్పటికీ మనకి మన చేతిలో ఏమీ లేనప్పటికీ కూడా అట్టి ప్రార్థన మనం కలిసి చేసి 2-3 కలిసి చేసిన కాడ ప్రతి క్షణం చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో ఆయన మన మధ్యలోనే ఉంటాడనమాట అని చెప్తున్నాడు కదా. బిడ్డలారా 2-3 కలిసి చేసే ప్రార్థనలో మీ మధ్యలోనే నేనున్నానని చెప్తాడు. కానీ కలవని ప్రతి క్షణం కలవని సమయంలో కూడా ఒక్కళ్ళని చేసినా కూడా మొరాలకిస్తాడు కాబట్టి. కానీ అరుణోదయ ప్రార్థనలో ప్రతి ఒక్కరు పాల్గొనడానికి సహాయం చేయండి. ఎందుకంటే అరుణోదయ ప్రార్థనలో ఉండే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అది ఎన్ని సంవత్సరాల నుంచి మనము ఎదురు చూసిందైనా కాదు అనుకున్న పని కూడా అరుణోదయ ప్రార్థనలో ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు జరగలేదు, రేపు 1 వారం లోపలైనా దానికి తిరిగి జవాబు వస్తుంది.
అది అడిగేది ఎట్లా ఉండాలంటే దేవుడి చిత్తంలో ఉండాలి, దేవుడికి నచ్చిన పనిగా అడగాలి. మనం ఎదుటి వారిని ద్వేషించేదానికోసమో వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోకూడదు. శత్రువులను కూడా ప్రభా వాళ్ళని ప్రేమించే మనసును మాకు దయచేయండి అయ్యా అని చెప్పనని అడగాలి. మేము చేసే ప్రతి ఒక్క మంచి పనులు మమ్మల్ని దీవించండి అయ్యా అని చెప్పనని అడగాలి. మన కష్టాల కోసం, మన బాధల కోసం అలా అడిగే ప్రతి ఒక్క మంచి పనులు, మనం ఏదైనా జాబులు, బిజినెస్లు, ఏదైనా చేతి పనులు, అట్లాగా పిల్లల చదువులో కానీ, వాళ్ళ వివాహ విషయాల్లో కానీ, గృహం కట్టుకోవడం, ఏదైనా కానీ మంచి పనులు మంచిగా అడగాలి దేవుణ్ణి. ఎవరో మమ్మల్ని వాళ్ళు ఇట్లా తిట్టారు ప్రభా, వాళ్ళకి ఏదైనా జరిగిపోవాలి ప్రభా, వాళ్ళు అట్లా ఉన్నారు ప్రభా, ఇట్లా ఉన్నారు ప్రభా అని చెప్పనని దేవుడి దగ్గర మాట్లాడకూడదు. వాళ్ళ మనసులో మార్చండి అయ్యా, వాళ్ళ హృదయాలు మార్చండి అయ్యా. యేసయ్యా మాకు శత్రువులు అనేది ఉండకూడదయ్యా. మమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో ప్రభా వాళ్ళ పెదవులు మంచిగా మార్చండి అయ్యా. వాళ్ళ పెదవులతోటి మమ్మల్ని మంచిగా దీవించే పెదవులుగా మార్చండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎవరి దోషం మమ్మల్ని అంటకుండా కాపాడండి యేసయ్యా అని చెప్పనని అడగాలి. ఏది పడితే అది అడగకూడదు దేవుణ్ణి. అడిగామంటే దేవుడికి కోపం అన్నమాట. శత్రువుల్ని ప్రేమిస్తేనే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అని చెప్పను. ప్రతిదినం పరలోక ప్రార్థన మొదలుపెట్టేటప్పుడు అదే చెప్తాడు దేవుడు. మీ రుణములు మా రుణములు మేము క్షమించిన ప్రకారం మీ రుణములు మేము క్షమించును అని చెప్పని దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే మనం శత్రువులను ప్రేమించినప్పుడు మనల్ని దేవుడు ప్రేమిస్తాడంట. మనల్ని ప్రేమించే వారిని ప్రేమించినప్పుడు అక్కడ ఏమీ ఉండదంట. ఎందుకంటే సమానంగా ఉంటారు కాబట్టి దాంట్లో ఏమీ ఉండదంట. కానీ మనల్ని ఎవరైతే వ్యతిరేకంగా చూస్తారో, ఎవరైతే మనల్ని నష్టపాలు చేయాలని చెప్పని చూస్తారో వాళ్ళనే మనము మన హృదయం లోతుల్లా కల్లా ప్రేమించే మనసును మనలో ఉన్నప్పుడు మన పట్ల వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకో, భయంకరమైన చెడ్డవాళ్ళు అనుకో, మన పట్ల యుద్ధం ఆడువాడు యెహోవాయే. కాబట్టి మనం యేసయ్య ఏం చెప్తున్నాడా ప్రభా, ప్రతిదినం మాతో మాట్లాడవా, మా చెవులకి నీ మెల్లనైన స్వరాన్ని వినిపించండి. ప్రతి క్షణం మేము ఎక్కడ ఏ విధంగా ఎవరితోటి ఎలా మెదగాలో, ఎలా నడుచుకోవాలో అటు జ్ఞానాన్ని మాకు దయచేయండి రాజా అని చెప్పనని అడుగుతూ ఆయనకి స్తుతులు స్తోత్రం చెల్లించుకోవాలి. ప్రతి క్షణం ఏమైనా తిన్నా ప్రభా ఇది మీరు ఇచ్చిన భిక్షనయ్యా, అందుని బట్టి మీకు స్తోత్రం అయ్యా. నూతన వస్త్రములు కొనుక్కున్నా ప్రభా మేమైతే తెచ్చుకోలేమయ్యా, ఇది నీ కృపలేనిది మాకు ఏది అందదయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా అని చెప్పనని మంచినీళ్ళు తాగినా, భోజనం తిన్నా, ఎక్కడికన్నా శుభకార్యాలకు వెళ్తున్నా అన్నిట్లో మనం ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కొక్క శుభకార్యాల్లో కూడా ఎన్నో రకాల కీళ్ళు ఉంటాయి అన్నమాట. కీడు సంబంధాలకు వెళ్ళినప్పటికీ ఎక్కడైనా ఏదన్నా మామూలుగా ఎవరన్నా చనిపోయినా అట్లాంటప్పుడు ఏదైనా భోజనాల కార్యక్రమాల్లో కానీ అట్టి పరిస్థితుల్లో ఎన్నో రకాల దోషాలు అనేది ఉంటాయి. కాబట్టి ఆ దోషాలు అనేది ఏది అంటుకోకుండా ప్రభా గుమ్మం దాటి ముందుకే వెళ్ళకోకుండా ముందే దేవుని చెంత ప్రార్థన చేసుకోవాలి. ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ దోషం మమ్మల్ని అంటకుండా మా అందరి చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. మేము తిరిగి గృహాలకు వచ్చేంత వరకు మా ప్రయాణంలో కూడా ఏ చెడు ముట్టకుండా కాపుదల ఉంచండి ప్రభా. బయటికి వెళ్తే అట్లా ప్రతి ఒక్కదానికి మనం దేనికి వెళ్తాం అక్కడికి వెళ్ళే ముందు ఒక్క నిమిషం ఒకరొచ్చి అన్ని మనసులో తలుచుకొని ప్రార్థన చేసుకొని ఏ స్నామంలో అడుగుతున్నా మా తండ్రి ఆమెనని చెప్తే చాలు. ఇంకేమీ మీరు ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు. మరి దేవుడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో మరి వాగ్దానం ద్వారా చూడండి ఎంత మంచి వాగ్దానం మనకి ఇచ్చాడు. తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా మనకి నివాస స్థలం ఆయనగా ఉండి ఆయన రెక్కల చాటున ప్రతి క్షణం మనల్ని దాచి కాపాడుతున్నాడంట. మరి దేనికి పనికిరాని పాత్రలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరితోటి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒక ధైర్యాన్ని అనేది దేవుడు ఇస్తున్నాడు. నేనున్నాను, మీరు భయపడాల్సిన అవసరమే లేదు, నేను నీకున్నాను తోడని చెప్పనని మాట్లాడుతున్నాడు. పక్కనే ఉన్నాను అని చెప్పని చెప్తున్నాడు. మరి అటు వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు పక్కనే ఉన్నాడంట. ఇరిగి నలిగిపోయి హృదయాలతోటి ఎవరైతే ఉన్నారో మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అని బాధపడుతున్న వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాడు ఈ రాత్రి సమయంలో. ప్రతి క్షణం నేను మీతోనే ఉన్నాను, మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని ఎత్తుకొని రక్షించువాడు నేనేను అని చెప్తున్నాడు. బిడ్డలారా ప్రతి ఒక్కళ్ళు ఆలకించండి. దేవుడు నేనున్నాను, మీకు ఏది మీ చుట్టూ చీకటి అంధకారమైన స్థలం అంధకారమైనప్పటికీ, మీ చుట్టూ ఇంకా వెలుగనేది లేకపోయినప్పటికీ మీ మధ్యలో నీకు వెలుగుగా నేను నింపుతాను, వెలుగునై నింపుతాను, మిమ్మల్ని బాధపడమాకండి, భయపడమాకండి, రక్షించువాడు నేనేను అని చెప్తున్నాడు ఈ రాత్రి వేళ సమయంలో. మరి ప్రభు ఎంతగా మనల్ని
ఎంతగా ఆదరిస్తున్నాడంటే మనం మనం ఎలా నడుచుకోవాలి, మంచి హృదయం కలిగి నడుచుకోవాలి. వెళ్ళే ప్రతి ఒక్క దాంట్లో ప్రభా నీవే మాకు తోడయ్యా అని చెప్పనని మనము ఆయన ఆహ్వానించుకోవాలి. ఆయన ఆహ్వానించుకునే ప్రతి క్షణం మనము అన్నిట్లో విజయాన్ని పొందుకుంటాం, కానీ అపజయం అంటూ ఎక్కడా ఉండదు. మనం వెళ్ళే ప్రతి ఒక్క పనిలో మంచి పనులు అయి ఉండాలి. మనం వేసే ప్రతి ఒక్క అడుగు మంచి దారికి అయి ఉండాలి. అప్పుడు మనకి మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేస్తాడనమాట. మనం దారిలో నిద్రలేసిన మొదలుకొని రాత్రి పొగులు నిద్రపోతున్నప్పుడు కూడా అపవాది చెడు ప్రేరేపణలు, చెడు కళలు తీసుకొస్తుంది, అందమైన కళలు తీసుకొస్తుంది, నష్టపాలు చేసే కళలు మాత్రమే తీసుకొస్తుంది, కానీ మంచి కళలు తీసుకురాదు. రాత్రి వేళ సమయంలో కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభా మాకు ఈ చెడు ప్రేరేపణలు ఏమీ రానియకుండా ప్రశాంతమైన నిద్ర నా తండ్రి కలగచేయండి ప్రభా అని చెప్పనని అడగాలి. ఎందుకంటే మనలో భయం, ఆందోళన వస్తుంది. ఒక్కోసారి అపవాది కలిగించే చెడు ప్రేరేపణలు ఎవరికో ఏదో అయిపోయినట్టు, ఎవరికో ఏది జరిగినట్టు, మనకేదో జరిగినట్టు, మన కుటుంబం ఏదో అయిపోతుంది, మన వాళ్ళు ఎవరికో ఏదో అయిపోతున్నారు, రకరకాలుగా అపవాది చెడుగా తలంపులు తీసుకొస్తుంది అనమాట. అందుకని ముందే రాత్రివేళ సమయంలో ప్రార్థన చేసుకొని పనుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ప్రియబిడ్డలారా, దేవుడి రాత్రివేళ సమయంలో ప్రతి క్షణం నాకైతే ఎంతో చక్కగా చెప్పున్నాడు. అందుకని మిమ్మల్ని కూడా అలాగ మంచిగా నడిపించాలని చెప్పనని నన్ను ప్రేరేపించి మీ ముందుకి నడిపిస్తున్నాడు. ప్రతి క్షణం ప్రభా నేను నడవలేనయ్యా, నేను ముందుకు రాలేనయ్యా అని చెప్పని అన్నప్పటికీ నువ్వు రావాలి, నువ్వు మాట్లాడాలి. ప్రతి ఒక్క బిడ్డకి నీ జీవితంలో నువ్వు ఎంతగా నాలో నిలబడ్డావో అంత అనుభవం వాళ్ళకి రావాలి, వాళ్ళు తెలుసుకోవాలి. ఎక్కడ పక్కకు తొలిగిపోకూడదు బిడ్డలు అని చెప్పానని దేవుడు ప్రతి క్షణం మీతో మాట్లాడడానికి నాకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంత అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే నాకు ప్రార్థన ఎలా చేయాలో రాదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, కనీసం వాక్యం బాగా చెప్పడం కూడా రాదు, వాక్యం కూడా చదవలేని పరిస్థితి నా పరిస్థితి. ఎందుకు పనికిరాని దాన్ని అనమాట. ఎందుకంటే నాకు చదువు లేదు, మంచిగా నలుగురిలో నిలబడే జ్ఞానం కూడా నాకు తెలియదు అనమాట. బయటికి వెళ్ళి నలుగురిలో ఎలా నడవాలో కూడా తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. కానీ దేవుడు అన్నిట్లో నాకు ఒక నెమ్మది ఇచ్చాడు. నేను ఎలా పడితే అలాగా మాట్లాడేదన్నమాట. అంతకుముందు నాకు తెలియదు, దేవుణ్ణి ఎరకముందు నాకు తెలియదు. కానీ ప్రియబిడ్డలారా, దేవుణ్ణి ఏ రోజు అయితే నేను నమ్మానో ఆ రోజు నుంచి ఒక నెమ్మది, సమాధానం. ఇక్కడ మనము ఈ సమయాన ఏ కృపావరాలు మనకు కావాలో, ఆరోగ్యం బాగలేనప్పుడు ఎలాంటి కృపావరాలు మనకు కావాలో అలాంటి కృపావరాల్ని పొందుకోవాలి. మనకి శాంతి కలగాలని ఏ కృపావరాలు మనం అడుగుతామో ఆ కృపావరాలు మనం పొందుకునే వారిగా ఉండాలన్నమాట. ప్రతి ఒక్క క్షణం మనకు ఆరోగ్యం బాగలేనప్పుడు ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా, అట్టి కృపావరాలు మా మీద అభిషేకించండి అయ్యా. మా కుటుంబంలో అప్పులు ఉన్నాయి ప్రభా, అప్పులు తొలగిపోయే కృపావరాల మీద మా మీద అభిషేకించండి ప్రభా. ఈ అప్పులన్నీ తొలగిపోవాలయ్యా, సహాయం చేయండి ప్రభా. మాకు ఎక్కడా దొరకలేదని చెప్పని అడుగుతూ ఉండాలి. ప్రతి ఒక్క కృపావరాల్ని మనకు మేలులు చేసే ప్రతి ఒక్క మంచి కృపావరాలన్నీ మా మీద అభిషేకించండి ప్రభా. మేము ఎట్లా నడుచుకోవాలి, ఏ జ్ఞానం కలిగి మేము ముందుకు కొనసాగించాలి. చదువు అర్థం కావటం లేదు, ఎగ్జామ్లు వస్తున్నాయి. మరి ఎగ్జామ్లో చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ జాబులకు వెళ్ళేవారు కానీ ఎవరైనా సరే ఇంటర్వ్యూలకు వెళ్ళేవాళ్ళు కానీ ఇంటర్వ్యూ దగ్గర ఎలా జ్ఞానం కలిగి నడుచుకోవాలో అట్లాగా అన్నిటికీ దేవుడిని అడగాలి. దేవుని పాదాలను పట్టుకొని అడిగితే మనం మనము ఎన్నడూ ముందుకి కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నవారమైనప్పటికీ అందరికంటే ఎక్కువగా మనల్ని హెచ్చైన స్థితిలో నిలబడతాడు. తలగానే నిలబెడతాడు కానీ తొగ్గ నిలమించడంట. ఎందుకంటే మనము ఒక పిచ్చివాని వలె, ఎర్రివాని వలె యేసేని మనం ఎంత అమితంగా ప్రేమిస్తామో అంత అమితంగా మనం ఒక భాగం ఆయన ప్రేమిస్తే 100 భాగాలు మనల్ని పూర్తిగా ఆయన ప్రేమతో నింపేస్తాడనమాట. మరి అంత కృప కలిగిన దేవుడు ఈరోజు చూడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడో. ముదిమి వచ్చిన కాడ నుంచి ముదిమి వచ్చే వరకు నేనే ఎత్తుకుని వాడను, వెంట్రుకు నెరయు వరకు నేనే ఎత్తుకుని వాడను. ప్రతి క్షణం మిమ్మల్ని కాపాడేది, మిమ్మల్ని రక్షించే దేవుడును నేనేను అని చెప్పని మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, మరి వాక్యం మనలో ఫలించాలి. మనము
వదిలేసేవారుగా కాకుండా ఈ వాక్యం, ఈ వాగ్దానం నా పట్ల నెరవేరుగాక అయ్యా. మా వెనకొచ్చే తరాలు కూడా దీవించబడాలి ప్రభా. అలాగే నన్ను ఎప్పటికీ నా తండ్రి ప్రభా నీ చల్లటి రెక్కల చాటున మేము ఇలాగే రక్షించబడేవారుగా మేమందరం దీవించండి అయ్యా. మమ్మల్ని దీవించండి. అలాగే ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చునుగాక యేసునామములో ఆమేన్ చెప్పనని 7 సార్లు లెక్క పెట్టుకొని ఆమేన్ చెప్పారని వాగ్దానం చదువుకుంటూ ఆమేన్ చెప్పండి. యేసునామములో మా పట్ల ఈ వాగ్దానం నెరవేర్చను గాక అయ్యా అని చెప్పనని ఆమేన్ చెప్పుకొని, ఇది ఏ దినంకి ఆ దినము దేవుడు మీతో ప్రేరేపించి మీతో మాట్లాడుతున్న మాటే కానీ మాకై ఏదో నేను చెప్పి చేసేది కాదు. కాబట్టి నాతో కూడా దేవుడు నాకు తెలియని కూడా ఇంకా ఎన్నో నేర్పుతూ ఎన్నో మాట్లాడుతూ మీతో మాట్లాడితే నాతో కూడా అర్థమవుతుంది అన్నమాట. మరి దేవుడు నా నోట్లోంచి వచ్చే మాట కాదు కాబట్టి హృదయంలో ఆయన దాచుకున్న స్థానం, ఆయన వెలుగు అనేది మీ అందరితోటి మాట్లాడుతూ నాకు కూడా చెప్తున్నాడు దేవుడు. ఒక్కోటి నాకు కూడా తెలియదు, కొన్ని ఎంత బాగా తెలిసినప్పటికీ కొన్ని లోతైన మర్మాలు మీతోటి చెప్పేటప్పుడు నాకు కూడా తెలుస్తాయి. కాబట్టి నేను కూడా చాలా సంతోషపడుతున్నాను మీ అందరి కోసం. దేవుడు నాతో కూడా నాకు ఇంకా అనుభవాన్ని అనేది ముందుకు కొనసాగించడానికి, ఇంకా బిడ్డలకి ఇంకా మంచిగా ఇంకా వాక్యం చెప్పాలి ఇంట్రెస్ట్గా, నేను ఇంకా బలపడాలి దేవుడితోటి. మీ అందరి కుటుంబాలు సంతోషపడితే నేను చూడాలని ఉంది. అందుకని మీ అందరి ముందరికి ఈ దినం నేను ప్రతిదినం మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడనమాట. ప్రతి ఒక్క కుటుంబం అంతా, తల్లి బిడ్డలు, భార్యాభర్తలు, కుటుంబం అంతా ఏక మనసు కలిగి ఎవరు విడిపోకూడదు అనమాట. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటే చూసి సంతోషపడాలని నాకు చాలా ఇష్టం. ప్రైవేట్లరా, దేవుడికి ఎంతో ఇష్టం అంట. మనం భూమి మీద మనం ఆనందంగా మనం ఒకరికొకరు ఏక మనసు కలిగి ప్రేమ కలిగి మన కుటుంబం అంతా ఎంత ప్రేమ కలిగి జీవిస్తామో అంత ప్రేమతో ఉండే కుటుంబాన్ని చాలా ఇష్టపడతాడంట దేవుడు. ఇంకా జ్ఞానాన్ని ఇస్తాడంట. ప్రభా మాకు మంచి జ్ఞానాన్ని దయచేయి ప్రభా. బిడ్డలైతే మా తల్లిదండ్రులతో మేము ఎలా నడుచుకోవాలి, బయటికి వెళ్తే ఎలా నడుచుకోవాలి, ఎక్కడ ఏ జ్ఞానం మాకు కొదువై ఉందా ప్రభా, ఆ జ్ఞానాన్ని మాకు దయచేయండి అని చెప్పని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరిమైనా సరే దేవుడి దగ్గర మనము అలా మొరపెట్టాలా, అలా అడగాలి. యేసునామములో అడుగుతున్నాం మా తండ్రి ఆమేన్ చెప్పని అనాలి. అంటే దానికి జవాబు వస్తుంది. యేసునామములో అడగకపోతే దేనికి జవాబు ఉండదు. ఎందుకంటే తండ్రి ఒకడు చెప్పాడు, యేసునామములో అడిగితేనే దానికి జవాబు వస్తుంది అని చెప్పనని. మరి అందుకని యేసునామములో మనం అడిగే ప్రతి ఒక్కటి దానికి జవాబు వస్తుందంట. మనము ఎప్పటికీ మనం చూడలేని ఆనందాన్ని యేసునామములో అడిగే ప్రతి ఒక్క దానికి, మనకు చేసే ప్రతి ఒక్క మేలును బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటే ఆయన ఇంకా నామాన్ని గణపరుస్తూ మనకి చాలా సంతోషాన్ని ఇస్తాడంట. ఆయన నామాన్ని గణపరిచే కొద్ది మనకి ఆనందాన్ని ఇస్తాడంట. కానీ ఆయన సంతోషపెట్టే వారిగానే ఉండాలి. మనం చేసే ప్రతి ఒక్క పని, మాట తీరు, మన నడవడికి తీరు మంచి వైపు మాత్రమే చూడాలి. ప్రియబిడ్డలారా, ఆయన కోపం తెచ్చేది అంటే ఎదుటి వారిని ద్వేషించడం, ఎవరన్నా మనల్ని తిట్టారంటే తిరిగి తిట్టడం, అట్లా చేసినప్పుడు ఆయనకి ఇష్టం ఉండదు. మనం ఓర్పు కలిగి మనం వచ్చామంటే, మనం ప్రేమ అనే కోత మనం కోసామంటే యుద్ధం అనే కోతని ఆయన కోస్తాడనమాట. ఎవరి పట్ల ఏది చిత్తమో అది ఆయన చూసుకుంటాడు. కానీ మనం ఎప్పుడు మన హృదయపూర్వకంగా వాళ్ళు తిట్టినా సరే వాళ్ళని ప్రేమించే మనసు మనలో కావాలన్నమాట. అలాంటి హృదయంలో మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఎంతకంటే భూమి మీద మనకంటే ఎక్కువగా ఎంతమంది ఉన్నతమైన స్థానంలో ఉంటారో వాళ్ళకంటే ఎక్కువగా మనల్ని తలగానే నియమిస్తాడు. అట్టి హృదయం కలిగి జీవించాలి. ప్రియబిడ్డలారా, మరి ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుని ప్రతి దినం అడగండి. నేను ఎందుకంటే దేవుడి దగ్గర ప్రతిదినం మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడ ప్రభా ప్రతిరోజునైనా ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క కుటుంబాలుగా నాశనం అయిపోతున్నాయి ప్రభా. ఎట్లా యవనస్తు బిడ్డల జీవితాలు పాడైపోతున్నాయి ప్రభా. రకరకాలుగా అనేక విధాలుగా అపవాది వాడబడుతుంది అయ్యా. ఆ కుటుంబాలన్నీ ఎలాగో అయ్యా ప్రభా సహాయం దయచేయండి అని చెప్పనని నా సొంత ప్రార్థనలో ప్రతిదినం మీ అందరి కోసం మొరపెడుతున్నాను. ఎందుకంటే ఈ లోకం అంతా సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్క కుటుంబంలో అవసరతలన్నీ యేసయ్య మరి తీరుస్తానని చెప్పని మాట చెప్తున్నాడు. నాకు నచ్చినట్టు వాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో నేను సహాయం చేస్తానని ప్రతి క్షణం ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. అటు మాట్లాడేటప్పుడు మనం ఆయన మనసుకు నచ్చినట్టు మనం ఉండటానికి మనకేమైనా తెలియనప్పుడు యేసయ్య నిన్ను సంతోషపెట్టాలంటే మేము ఎలా నడుచుకోవాలి ప్రభా అని చెప్పనని అడగండి. ఎందుకంటే మన కుటుంబం సంతోషంగా ఉంటే మనమందరం సంతోషంగా ఉన్నట్టే, మనమందరం సంతోషంగా ఉన్నామంటే యేసయ్య మనల్ని చూసి సంతోషపడతాడు. అంత తప్పితే ఇంకేమీ లేదు.
మనము ఆయన మనసుకు నచ్చినట్టు నడవాలన్నమాట. మంచి దారిని నడవండి అని చెప్తున్నారు. ఎవరో ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు, ఏ ఒక్క ఆత్మ కూడా నవ్వుల పాలు కాకూడదు. భార్యకు భర్త, భర్తకు భార్య, తల్లిదండ్రులు బిడ్డలు, బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమించే హృదయాన్ని కలిగి జీవించాలంట. అట్లా జీవించిన కుటుంబం ప్రతి ఒక్కటి యెహోవా ఆనంద బృందావనంగా జీవించబడుతుందంట. యెహోవా ఇంపైన సువాసన ఆ గృహాల్లో ఎప్పుడు విరజిమ్ముతూనే ఉంటుందంట. యేసయ్య రుచి జుంటి తారల కంటే తీయనైన మధురమైన ప్రేమ అనమాట అది. యేసుని ప్రేమ రుచి చూస్తే ప్రియబిడ్డలారా ఎవరు వదులుకోలేరు. నేనైతే ఒకప్పుడైతే ఎన్నో రకాలుగా ఆయన చేశాడు, కానీ మేలు చేసినప్పటికీ నేను ఒక పాపిలాగా తెలియని అహంకారంతో ద్వేషించేదాన్ని. నా వాళ్ళందరూ ఇలా ఉన్నారు కదా, నన్ను ఎందుకు ఇట్లాగా దేవుడు ఇట్లా చేశాడు, నన్ను ఎందుకు ఇలా చేశాడు, అందరూ మంచిగా ఉన్నారు కదా, నన్ను లోకమంతా వెలివేసింది, ఎందుకు నన్ను ఇలా నవ్వులు పాలు చేశారని చెప్పి నేను బాధపడేదాన్ని, అడిగేదాన్ని ప్రతి క్షణం. కానీ యేసయ్య ఒకటి చెప్పాడు, బిడ్డ నువ్వు అందరిలాగా కాదు, నిన్ను ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేసుకున్నాను. నిన్ను ఎవరైతే నవ్వులు పాలు చేశారో, ఎవరైతే హేళన చేశారో వాళ్ళ ముందర నేను తలగానే నియమిస్తాను. కానీ నువ్వు ఎక్కడైతే తలదించుకున్నావో నిన్ను అక్కడ తలగానే ఎత్తుకునే విధంగా నేను చేస్తాను. వాళ్ళందరూ నీ ముందర తలదించే విధంగా నేను మార్చబోతున్నాను. అందుకని నిన్ను నేను ఇంతగా వాడబడుతున్నాను, నువ్వు దుఃఖించొద్దు, నీ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పానని దినదినము నూతన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రతి క్షణం నాతో మాట్లాడుతూ మనసుకి తెలియని హృదయం సంతోషపడే విధంగా మాట్లాడుతూ ఉన్న తర్వాత ఆయన ప్రేమ రుచి చూసిన తర్వాత నేను ఏదైతే అడుగుతున్నానో ప్రార్థనలో ప్రతిదినం నాకు సొంత ప్రార్థనలు ఎంతోమంది అడుగుతున్నారు, కానీ ఆ ప్రార్థనలో కూడా ఎంతోమందికి సహాయం చేసి దేవుడు ఏ ప్రార్థనలు అయితే పెడుతున్నానో ఆ ప్రార్థనలన్నిటికీ దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వటం తర్వాత చూసిన తర్వాత ఆ కుటుంబాలు చూసి వాళ్ళు ఆనందంగా సంతోషంగా చూస్తూ ఉంటే నా కళ్ళ ముందర వాళ్ళందరూ సంతోషంగా తిరుగుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవుడు నాతోటి ఏదైతే మాట్లాడుతున్నాడో వాళ్ళ కుటుంబాల పట్ల అదే చేస్తున్నాడు కాబట్టి చాలా సంతోషం. ప్రియబిడ్డలారా, మరి మీరు కూడా అట్టి జీవితంలోకి మీరు కూడా నడవటం మొదలు పెడితే, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏది కొదువు ఉండదంట. పెంట కుప్పల మీద నుంచి లావనెత్తుతాడంట. మనం అప్పులు పాలైపోయి ఉన్న ఇల్లు పోయి ఏమి లేకపోయినప్పటికీ మహానందంగా మన దాంట్లో నుంచే పని కాడే మనల్ని వెలుగుగా నిలబెడతాడంట. ప్రియబిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు అడగండి. దేవుని ప్రేమ రుచి చూస్తే మనకి ఏదైనా మనకి అందనేది కూడా ఆకాశంలో నక్షత్రాలైనా మనం అందుకోగలిగే శక్తిని దేవుడు ఇస్తాడనమాట. కొండైనా పిండించేసే శక్తిని ఇస్తాడంట దేవుడు. మరి నాకైతే నా ప్రార్థనకి ఎన్నో జవాబులు ఇస్తున్నాడు దేవుడు. కానీ అది నా గొప్పతనం కాదు, కానీ దేవుడు నన్ను దేనికోసమైతే నిలబెడుతున్నాడో, ఏ విధంగా అయితే ఆయన వాడబడాలనుకుంటున్నాడో ఆ విధంగా ఆయన వాడుకుంటున్నాడు. ఇది ఏమీ లేదు, నా జీవితం ఆయనకు అప్పచెప్పేస్తారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రభువా నా మాటకు ముందు నువ్వు, నా నడవడికి ముందు నువ్వు, నా పనుల్లో నీవు, ప్రతి ఒక్క దాంట్లో ముందర నీవుగా ఉండి మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గాలు తెరువు ప్రభా అని చెప్పిన దినం ప్రతి క్షణం నేను ప్రార్థన చేసినప్పుడల్లా ప్రతి క్షణం ఇదే అడుగుతాను. ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలి ప్రభా, ఈ లోకమంతా శాంతి సమాధానం కలిగి జీవించాలి ప్రభా అని చెప్పని అడుగుతా. అందుకని ఎదుటి వారి కోసం మనం ప్రేమించే ప్రార్థనలన్నింటిలో సంతోషాన్ని ఇస్తాడు దేవుడు. మరి అట్టి హృదయం కలిగి జీవించాలి. ప్రియబిడ్డలారా, కళ్ళు మూసుకోండి. మరి రాత్రుల సమయంలో దేవుడు మనతో మాటలన్నింటిని బట్టి మనకి ఏదైతే ఇస్తానన్నాడో అవన్నిటిని మనం పొందుకునే వారుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్క దాంట్లో మనం సంతోషంగా జీవించాలి. ఇక నుంచి మన కుటుంబంలో ఇప్పటి వరకు ఏమన్నా మనకు తెలియచేసామేమో పొరపాట్లు, ఇక నుంచి దేవుని ప్రేమ పొందుకునేవారుగా మనం జీవించాలి. మరి అట్టి జ్ఞానం మనకు కావాలి కాబట్టి దేవుణ్ణి అడుగుదాం జ్ఞానాన్ని ఇమ్మని. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, ప్రభా స్తోత్రం నాయన. నా తండ్రి దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, నీ బంగారు పాదములకు నాయన వేలాది వందనములు అయ్యా, లెక్కింపలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. చేసిన మెల్లు బట్టి స్తోత్రం నాయన, చేయబోతున్న మెల్లు బట్టి స్తోత్రం నాయన. ప్రభా నా తండ్రి, ప్రభా ముదిమి వచ్చిన వరకు నా తండ్రి మమ్మల్ని ఎత్తుకొని నా తండ్రి ప్రభా రక్షింపజేస్తానంటున్నావయ్యా. నా తండ్రి
మాకు నీవు తప్పనైనా నా తండ్రి ఎవరు లేరయ్యా, నీవు మాత్రమే చూస్తున్నామయ్యా. తెలిసి తెలియనైనా ఎన్నో పొరపాట్లు చేస్తున్నామయ్యా ప్రతి క్షణంనైనా. ఇంకా అటు పొరపాట్లు మేము చేయకుండానైనా నీ మనసుని ఎలా సంతోషపెట్టాలా ప్రభా, అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయం నుంచి ప్రతి క్షణం ప్రభా నీ పాదాల కాడ ఎలా గోజారి ఎలా ప్రార్థన చేసుకొని నా తండ్రి ప్రభా మేము కావాలి, మాకు అవసరతలన్నింటిలో మేము ఎలా పొందుకోవాలో ప్రభా, ఆశీర్వాద మేళ్ళన్నీ ఎలా పొందుకోవాలో మాతో మాట్లాడండి అయ్యా. మాకు అట్టి హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. అటు జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రభా. ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నేను నా తండ్రి మాకు కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రం ప్రభా. నా తండ్రి ప్రభా, మరి ఇంకా రాని బిడ్డలు ఎంతమంది ఉన్నారో ప్రభా, గృహాలకు రాని వారందరినీ నాయన నీ కృప తోడుగా ఉంచి క్షేమకరంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా ప్రభా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా నా తండ్రి ప్రభా. మీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క నా తండ్రి నీ పాదపీఠం మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నా తండ్రి ప్రభా నీ కాపుదల ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబం శాంతి సమాధానం అయినా మంచి జ్ఞానాన్ని వివేచన జ్ఞాపశక్తి కలిగిన జీవితాలను నడిపించండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ సమస్యలు అన్నీ తొలగించనైనా మహానందాన్ని ఆయన పొందుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఈ రాత్రి సమయంలో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారో బిడ్డలను దీవించండి అయ్యా. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి నా తండ్రి ప్రభా. కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆయన మంచి ఆరోగ్య బిడ్డ నాన్న నా తండ్రి, మంచి ఆరోగ్యం కలిగిన బిడ్డ నా తండ్రి భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి. తల్లి బిడ్డలు క్షేమకరంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డకి తల్లిపాలు అందటం లేదని ఆ బిడ్డకి తల్లిపాలు శ్రేష్టమైన పాలు అందటానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన గర్భాలు తెరవబడి నాన్న యెహోవా ఇచ్చిన బహుమానంగానైనా ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నేను నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. ఒక్క బిడ్డదారునైనా 1000 కుటుంబాలు రావాలి ప్రభా, అట్టి కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా సహాయం దయచేయండి అయ్యా ప్రభా. ఇంటర్వ్యూలకు రేపు ఉదయం కాలం వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి జాబుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి నైనా అధికారులకి నా తండ్రి వాళ్ళ హృదయాలు ప్రేరేపించిన ఏ బిడ్డ ఏ చదువుకు సంబంధించిన ఆయన జాబుల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా వాళ్ళకి సహాయం దయచేయమని నా తండ్రి పిలుపులు అందించిన ఆయన నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి నేను ఆమెను మహ్యపరచుకోండి. హాస్పిటల్లో ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా బాధపడుతున్నారు ప్రభా, ఎన్ని రకాల బాధలతో ఉన్నారు ప్రభా. అందరినీ నాయన వైద్యుడి కంటే పరమ వైద్యుడు మీరయ్యా. ప్రతి ఒక్క హస్తంలో ముట్టినైనా నేను ఆమెను మహ్యపరచుకోమని నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. దీవించండి, ఆశీర్వదించడం, వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయండి అయ్యా. వ్యవసాయదారులు నా తండ్రి ప్రభా ఈ వర్షాలకు నాయన ఏ బిడ్డ పొలం నాన్న ఏ పంట నష్టపాలు కాకుండా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదలుంచినైనా వాళ్ళు సంతోషపడే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఈ రాత్రి సమయంలో ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ కాపుదలుంచండి అయినా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క ప్రయాణంలోనైనా భూమి మీద నడుస్తున్న ప్రతి ఒక్క ప్రయాణాల చుట్టూ కాపుదలుంచండి. సముద్రాలపై నడుస్తున్న ప్రతి ఒక్క ప్రయాణాల చుట్టూ కాపుదలుంచండి అయ్యా. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ కాపుదలుంచండి అయ్యా ప్రభా. వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి నీ నామను మహిపరుచుకోండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో జ్ఞానాన్ని నాయన నెమ్మది శాంతి సమాధానం కలిగి జ్ఞానాన్ని వివేచన జ్ఞాపశక్తిని కలిగిన జీవితంలో నడిపించండి అయ్యా. బిడ్డల చదువుల్లో జాబుల్లో జీవితాల్లో దీవించండి అయ్యా. ఏ బిడ్డ ఏ బలహీనత ఉందనైనా నా తండ్రి నన్ను ఎత్తిమించి అరికాల వరకు నేను ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి రాత్రి సమయంలో నిద్రలేని జీవితాల్లో ఎంతమంది ఉన్నారు ప్రభా, వాళ్ళందరూ మంచి నిద్ర కలగ చేసిన ఆయన చెడు ప్రేరేపణలు రానికుండా కాపాడండి. వాళ్ళ గృహాల చుట్టూ కాపుదలించి ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ కాపుదలించండి. దేవదత్తలు తోడుగా పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ నీ హస్తంతో ముట్టండి. ప్రతి ఒక్క బిడ్డ పడకలను కూడా నైనా నీ హస్తంతో ముట్టినైనా ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా. ఏ పాములు ఏ తేలు ఏ విష పురుగులు ఏ విష జంతువులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకైతే ఏమీ తెలియదయ్యా. ప్రార్థన చేయడం మా వంతు, కార్యాలు జరిగించడం మీ వంతేనయ్యా. నా తండ్రి ఏ బిడ్డనైనా అలాంటి పరిస్థితిలో ఉన్నారు ప్రభా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. ఏ బిడ్డకి ఎలాంటి అపవాది కలిగించే ఏ చెడు శ్రోతలు నా బిడ్డకి తలంపులు రానికున్నానైనా ప్రశాంతమైన నా తండ్రి ప్రభా మంచి తలంపులు నీ హృదయాలోచన దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క హృదయం మన మనోనేత్రం తెరవబడండి అయ్యా. నా తండ్రి ఏ బిడ్డలు అప్పుల సమస్యలో ఉన్నారు నేను అప్పుల సమస్యలు తొలగించండి అయ్యా. ఎన్ని రకాల లోన్ విషయాల్లో బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా. అన్ని లోన్ విషయాల్లోనైనా ప్రతి ఒక్క బిడ్డ ఏ లోన్ విషయాల కోసం ఏ బిడ్డ ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం దయచేయండి నా తండ్రి. సొంత స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం దయచేయండి అయ్యా. ఏ దోషంలో ఉన్నప్పటికీ నైనా ఏ బంధకాలు ఉన్నప్పటికీ నైనా ప్రతి ఒక్క గృహం పైన దాగి ఉన్న ప్రతి ఒక్క బంధకాల దోషములన్నీ ఏ సైతం సోదరులు ఏ గృహాల్లో చేరి ఉన్నాయి వాటి అన్నింటినీ ఇప్పుడే ఏసునామలో తొలగిపోనుగా తండ్రి ఆమెనయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మా గొప్ప దేవా నీ నామను మహిమపరచుకోండి, నీ నామను హెచ్చింపజేసుకోండి అయ్యా.
స్తుతయ్య స్తోత్రం నాయన. నా తండ్రి నీవు లేని జీవితంలో నాయన క్షణపాటు కూడా జీవించలేమని చిత్తం లేదు చేయం కూడా మమ్మల్ని ఎవరిని కొట్టదు ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా తినే తాగే ప్రతి ఒక్క దాంట్లో నైనా శక్తిని బలంని చేవుగా కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఏ విష పదార్థాలు నా తండ్రి ఏ కడుపులోకి పోకూడదనైనా నా తండ్రి ప్రభా, ఏ ముక్కల్లోనైనా ఎలాంటి విషపు శ్వాస వెళ్ళకూడదు అయ్యా. అపవాది కలిగిస్తున్న ఏ చెడు జ్వరాలు కానీ నా తండ్రి ప్రభా, జలుబులు కానీ దగ్గులు కానీ ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. రాకపోక ప్రయాణం అంతటా నీ కృప కాపుదల తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, నా తండ్రి హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయండి అయ్యా. జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలనైనా సమృద్ధిగా వాళ్ళకనైనా అందే బాగా దయచేయండి ప్రభా. నా తండ్రి జాబులో చేరిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి ప్రభా పర్మనెంట్ అవ్వలేదని ఎదురు చూస్తున్న బిడ్డలకనైనా పర్మనెంట్ అవ్వడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభుత్వం ద్వారానైనా ఎంతమంది బిడ్డలనైనా మంచి పనులు చేస్తున్నారు ప్రభా. వాళ్ళ కుటుంబాలనైనా దీవించి మెండారుగా దీవించి ఆశీర్దించమని వాళ్ళ కుటుంబాల చుట్టూనైనా బిడ్డలు ఎక్కడున్నప్పటికైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచిన నా తండ్రి నీ నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళ ప్రయాణం అంతట్లో కూడా నాయన నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా ఎత్తుపట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి వికలాంగులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళకి కావాల్సిన అవసరతలో తోడుని సహాయం దయచేయండి అయ్యా. అనాథాశ్రయాలలో నాన్న ఎంతమంది బిడ్డలు పెంచి పోషిస్తున్నారు ప్రభా. బిడ్డలందరికీ నైనా సహాయం అందే భాగ్యం దయచేయండి అయ్యా. వాళ్ళకి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా రోడ్ల మీదనైనా ఎంతోమంది బిడ్డలు అనాథలుగా తిరుగుతున్నారు ప్రభా. అట్టి వారు ఎవరు ఉండకూడదు అయ్యా. వాళ్ళకు నా తండ్రి ప్రభా వాళ్ళకు ఒక స్థలం అనేది ఏర్పాటు చేయండి ప్రభా. మంచి చోటుకి వాళ్ళందరినైనా నా తండ్రి ప్రభా అట్టి వారు ఎవరు ఉండకూడదు అయ్యా. భిక్షాటకులు ఎవరు నా తండ్రి ప్రభా రోడ్ల మీద ఉండకూడదు ప్రభా. అనాథలకు ఎవరు జీవించకూడదు నైనా. వాళ్ళందరికీ నేను ఒక నీడ అనేది ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీవు చేస్తేనే అవుతుంది అయ్యా. మేము అనుకుంటే ఏది కలగదయ్యా. ఎవరు ప్రేరేపించినా ఎవరు హృదయాలను ప్రేరేపించినైనా వాళ్ళందరికీ మంచి మార్గాలు చూపిస్తామనైనా. వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. పోలీసు వారందరినీ కూడా నా తండ్రి ప్రభా ఎంతోమంది నా తండ్రి ప్రభా సహాయం చేస్తున్నారయ్యా. నా తండ్రి వాళ్ళు రాత్రి పగులు నిద్ర లేకుండానైనా నా తండ్రి కాపాడుతున్నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి నైనా నా తండ్రి ప్రతి ఒక్క రక్షక బొట్టుల వల్లే నా తండ్రి ప్రభా కాచి కాపాడుతున్నా. వాళ్ళందరి చుట్టూ నీకు కాపుదలు ఉంచండి అయ్యా. వాళ్ళ కుటుంబాల చుట్టూ కూడా నీకు కాపుదలు ఉంచండి అయ్యా. బిడ్డలు ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు ఎవరికి రానికుండా కాపాడండి అయ్యా. మిలిటరీ ఆఫీసర్ కూడా నా తండ్రి ప్రభా వాళ్ళందరికీ నా తండ్రి ప్రభా మిలిటరీ పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా తిరిగి గృహాలు చేరేంత వరకు ఏ బిడ్డకి ఎలాంటి హానికరం కలగకుండా నాయన వెళ్ళే ప్రతి ఒక్క చోట నాయన జయవీరులుగా విజయాన్ని పొందుకొని వచ్చేవారుగానైనా నా తండ్రి నీ కృప కాపుదలు తోడుగా ఉంచండి ప్రభా. వాళ్ళ కుటుంబాల చుట్టూ కంచెను వేయండియ్యా. బిడ్డల చుట్టూ కంచెను వేయండియ్యా. వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నిట్లోనైనా నా తండ్రి నీ కృప తోడుగా ఉంచి వాళ్ళని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. నా తండ్రి ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలయ్యా. నీ చిత్తానుసారంగా మేము జీవించాలి, మా చిత్తం కాదయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఈ దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా చదువుల్లో జాబుల్లోనైనా ఇంకా ఎన్ని రకాల మంచి పనుల్లో ఎల్లున్నారు ప్రభా. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డని ఏ చెడు మట్టకుండా కాపాడండి అయ్యా. ఈ లోకం అంతా నీ బిడ్డలే ప్రభా. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు కలగకూడదు అయ్యా. బిడ్డలు నా తండ్రి ప్రభా అపవాది సోదరులను పడిపోయి ప్రభా ఎంతోమంది యవనస్తు బిడ్డలు అయ్యా జీవితాలు నాశనం చేసుకుంటున్నారయ్యా. నా తండ్రి అట్టి వారు ఎంతమంది ఉన్నారో ప్రభా. బిడ్డలనైనా మార్చండి అయ్యా. మంచి మనసును దయచేసినైనా మంచి జీవితాలుగా నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఎవరు నష్టపోకూడదయ్యా. ఒకరినొకరు ప్రేమించుకునే మనసుగా దయచేయండి అయ్యా. లోకమంతానైనా నా తండ్రి ప్రేమ కలిగిన జీవితంలో నడిపించండి అయ్యా. శాంతి సమాధానం కలిగి జీవించాలయ్యా. ఐక్యత కలిగి జీవించాలయ్యా. కులమత భేదాలు అనేది అసలు ఎవరిలో రాకూడదు ప్రభా. అందరూ ఒక తండ్రి బిడ్డలుగా జీవించాలయ్యా. ఒక కుటుంబంగా జీవించాలయ్యా. నా తండ్రి అట్టి కృప లోకమంతా కలగజేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి మీరు చేస్తేనే అవుతుంది ప్రభా. తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టే ప్రతి క్షణం నాయన నా తండ్రి అన్నిటికీ జవాబిస్తావయ్యా. అందరిని బట్టి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా వాహనాల చుట్టూనైనా ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీకు కాపుదలు ఉంచండి అయ్యా. బిడ్డలు నా తండ్రి ప్రభా నా తండ్రి ఎన్నో రకాలుగా నాయన బానిసలకు నా తండ్రి ప్రభా వ్యసనాలకు బానిసలు అయ్యినైనా ప్రయాణాల్లోనైనా ఎట్లా పడితే అట్లా నడుపుతున్నాయన ఎన్నో ప్రయాణాలు నా తండ్రి ప్రభ ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నారు అయ్యా. అటు కృపణ నా తండ్రి ప్రభ ఇంకా అట్లా ప్రమాదాలు అనేది ఎక్కడ జరగకుండా సహాయం దయచేయండి. ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీకు కాపుదలు ఉంచండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభ. నా తండ్రి సేవకులనైనా దైవ సేవకులు నా తండ్రి ప్రభ రాత్రి వేళ ఉదయం వేళ 24 గంటలు నా తండ్రి ప్రభ నీ సేవలోనైనా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా సేవకు వెళ్తున్నారు ప్రభా. ఎంతమంది ప్రార్థన అవసరతలు అడుగుతున్నారు ప్రభా. వాళ్ళందరికీ సహాయం దయచేయండి. నీ కృప తోడుగా ఉంచినైనా ఆ బిడ్డల ప్రయాణం అంతట్లోనైనా నా తండ్రి నీ సన్నిధి తోడుంచి నా తండ్రి కంచెను వేసి కాపుగా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా ప్రభా.
ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రాకూడదయ్యా. ఒకరికొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి. చేస్తున్న సేవలోనైనా అపవాది కలిగించే చెడు ప్రేరేపణలు ఎవరిలోకి రానికుండానైనా ప్రతి ఒక్కళ్ళు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించాలయ్యా. లోకమంతానైనా నా తండ్రి ఆత్మతో నింపబడండి అయ్యా. వాళ్ళు చేస్తున్న ప్రయాస ఎక్కడా వృధా కాకుండానైనా నా తండ్రి ప్రభ ముందుకు కొనసాగింపులాగా దయచేసి నీ దయని, నీ కరుణ దయనైనా బిడ్డలందరిపైన అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆదరణకర్తగా ఉండి నాయన ముందుకు కొనసాగింపమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నూతనగా నా తండ్రి ప్రభ ఎన్ని శుభకార్యాలు మొదలుపెట్టున్నారో ప్రభ ఈ రాత్రి సమయం కానీ రేపు కానీ చేస్తున్న ప్రతి ఒక్క నూతన కార్యాలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాల్లో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎక్కడెక్కడ నీ సువార్త అందటం లేదా ప్రభా అక్కడ సువార్త అందటానికి సహాయం దయచేయండి. ఆత్మీయ సంఘం అంతానైనా ఇంకా బలపడటానికి సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిపరుచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ ఆత్మతో నింపండి అయ్యా. అభిషేకించండి ప్రభా. ప్రవచనాలుగానైనా ముందు కొనసాగింపులాగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క దైవ సేవకుడికి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి అయ్యా. చేస్తున్న ప్రతి ఒక్క పనులనైనా ఎన్ని తలంపులు అయితే బిడ్డలకు దయచేస్తున్నారా ప్రభా, మంచి తలంపులు అన్నిట్లోనైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి. ఏ అవసరతలైనా ప్రభా నా తండ్రి చేస్తున్న ప్రభా ప్రతి ఒక్క పనిలో దీవించండి అయ్యా ప్రభా. నా తండ్రి నీవు ఏర్పాటు చేసుకున్న బిడ్డలే కానీ నేను ఒకరికొకరు ఏర్పాటైంది కాదు కదా ప్రభా. నా తండ్రి ఆ బిడ్డలకు సహాయం దయచేయండి. ఏ సమస్య అయినప్పటికీనైనా ప్రతి ఒక్క దాంట్లో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా. ఈ రాత్రి సంబంధించి ప్రతి క్షణంనైనా నా తండ్రి మీరు వచ్చి రాకలు ఎత్తబడి గుంపులో ఉండేంత వరకు నేను మా అవసరతలు అన్నింటిలో తోడిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబం ఈ లోకమంతానైనా శాంతి సమాధానం కలిగి జీవించే జీవితంలోకి నడిపించండి అయ్యా. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడండి అయ్యా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు నాయన. ఎక్కడ ఏ బిడ్డ భయవాందోళనతోనైనా జీవిస్తున్నారా ప్రభా ఆ పక్కలంతానైనా శాంతి సమాధానం దయచేయండి. ప్రతి ఒక్కరి మనసును మార్చండి నా తండ్రి ప్రభా. ఎక్కడ ఎలాంటి చెడు నా తండ్రి ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. అలాంటి భయం అనేది ఏ బిడ్డకి ఇంకా రాకూడదయ్యా. మాకు ఇంకేమీ లేదు, మా చుట్టుపక్కల మాకు ప్రశాంతంగా ఉందని చెప్పనని సంతోషంగా నాయన ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా. బిడ్డలకి నా తండ్రి ప్రభా ఎన్నో రాత్రులైనా రాత్రి పగులు భయపడుతూ జీవించే జీవితంలో ఎంతమంది ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ నేను సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ ఉంటేనైనా ఏదైనా కానీ వ్యాపారాలు చేసుకుంటాను బిడ్డలను దీవించండి అయ్యా. నా తండ్రి బిజినెస్లు నడుపుకుంటాను ప్రతి ఒక్కళ్ళని దీవించండి. లైవ్లైనా ఎన్ని రకాల ఛానల్ లైవ్లు నడుస్తున్నాయి ప్రభా వాళ్ళందరినీ నాయన దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఫ్యాక్టరీలు నడుపుతున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నా తండ్రి ప్రభా ఇంకా ఎక్కడెక్కడనైనా ఎంతమంది నాయన బిజినెస్లు నడుపుకోవాలనుకుని తలంపులకు వచ్చున్నాయి ప్రభా. వ్యాపారాలు చేసుకోవాలని తలంపులకు వచ్చున్నారు నాన్న నా తండ్రి. ఇంకా నా తండ్రి ప్రభా ఎంతమంది జాబులు చేసుకోవాలని నాయన నా తండ్రి ఎన్ని రకాల జాబుల్లో నా తండ్రి ప్రభా ఎంతమంది వెనకబడిపోతున్నారు నాయన వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామా. ఏదైనప్పటికీ నాయన సకలం నాయన నీ ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళకి నా తండ్రి ప్రభా మంచిగా మాట్లాడండి. ఏ బిడ్డలనైనా నా తండ్రి నలిగిన హృదయాలతో ఉన్నారు వాళ్ళందరికీ సహాయం జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ఈ రాత్రి సమయం అంతానైనా నా తండ్రిని అగ్ని కాంచన వేసి కాపుగా మన దేవదత్తలు కావలుగా పెట్టమని ప్రతి ఒక్క గృహం చుట్టూ కావలుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి రేపు ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభా నిద్ర లేచి చేయాలి. ఏ పాదాలు అయితే ముందు పెట్టబోతున్నా వాళ్ళ పాదాల కంటే ముందర నా తండ్రి ప్రభా జయవీరుడుగా నీవు ఉండి నాయన వాళ్ళ పాదాల కంటే ముందర నీవుగా ఉండి నాయన కుడి పక్క వేడం పక్క వాళ్ళకి వెనక ముందర నీవుగా ఉండి నాయన కుడి చేపట్టుకుని ముందుకు నడిపించి నాయన మెటగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి ప్రభా నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్క బిడ్డకునైనా నూతన మార్గాలు తెలిసినైనా దినదినం నూతన ఆ కార్యాలు తప్పనైనా ఇంక ఏ చెడు వైపు చూడకూడదు అయ్యా. బిడ్డలనైనా ఎవరు నా తండ్రి ప్రభా ఇంక ఎటు వెనక్కి అడుగేయకుండా ఆయన ముందు కొనసాగింపులాగా దీవించండి. జయవీరులుగా విజయాన్ని పొందుకొని వచ్చే వారుగా ఉండాలయ్యా. ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన శాంతి సమాధానం కలిగి జీవించాలి. అట్టి కృపను దయచేయండి. రేపు ఉదయకాల ప్రయాణం అంతట్లో కూడా తోడుగా ఉండి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి నీ నామానికి హెచ్చింపు చేసుకోండి అయ్యా. రేపు ఉదయకాల సమయంలో కూడా నేను ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళని దీవించండి. పెళ్ళిన రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి. నూతన కార్యాలు జరుస్తున్న ప్రతి ఒక్క నూతన కార్యాలన్నింటిలోనైనా నా తండ్రి ప్రభా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి. ఏ పనులైనప్పటికీ నేను చేస్తున్న ప్రతి ఒక్క కార్యాల్లో సంతోషంగా నేను కొనసాగింపులాగా దీవించండి, ఆశీర్వదించండి. ఆయన నా తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. వివాహాలు చేసుకోలేకపోతున్నాం మా పిల్లలకి అని చెప్పని బాధపడుతున్న వారికి నైనా సహాయం దయచేయండి. ఏ బాధలైనా అప్పులు బాకీలైనా నా తండ్రి ప్రభా ఏ విషయమైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నామయ్యా. వర్షాలతోటినైనా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు నష్టపోయి ఉన్నారు వాళ్ళందరికీ సహాయం అందే బాగా దయచేయండి అయ్యా. నీ నామను మహిపరచుకొని నీ నామను గణపరచుకోండి ప్రభా.
నా తండ్రి ప్రభా, నీవు లేని జీవితంలో ఎవరున్నారయ్యా? చిన్న బిడ్డలనైనా నా తండ్రి రేపు ఉదయకాల సమయంలోనైనా ఎంతోమంది బిడ్డలైనా స్కూల్కి వెళ్తున్నారే. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి తల్లి గర్భంలో పడిన మొదలుకొని ముదిము వచ్చిన వరకు నేను కాచి కాపాడుతాను అంటున్నావయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలంచడం రాకపోకపోయాడం అంతట్లోనైనా గృహాలకు చేరేంత వరకునైనా నా తండ్రి ప్రభా, ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ఏ పాములు, ఏ తేళ్లు, ఏ విషపురుగులు, ఏ విష జంతువులు ఎక్కడనైనా ఎలాంటి వ్యతిరేకతలు అపవాది కలిగించి ఏ చెడు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ఎంత సంతోషంగా ఇంట్లో కానీ బయటగానైనా ప్రతి క్షణం సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. నీ నామను మహిపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డతో నా తండ్రి ప్రభా మాట్లాడడం దర్శించండి. నీ మెలనైన స్వరంతో ప్రతి ఒక్క చెవులకు వినిపించండి అయ్యా. ప్రతి ఒక్క హృదయమైన మననత్రం తెరబడండి అయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి ఏ బిడ్డ ఏ సమస్యలో ఉందో నీకు మాత్రమే తెలుసయ్యా. నాకైతే ఏమీ తెలియదు ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళనైనా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూడాలయ్యా గృహాల్లో. నా తండ్రి ప్రభా, అటు కార్యాలు సాక్షులుగా వాళ్ళందరినీ నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నీ నామను మహిపరుచుకోండి నాయన. వితంతుల్ని వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అతను ఇంకా ఎంతమంది బిడ్డలు ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్క యవనస్తుడి చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డలో దీవించండి, ఆశీర్వదించండి. మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. చదువుతున్నాం కానీ అర్థం కావటం లేదు, గుర్తుకు రావటం లేదు అని ప్రతి ఒక్క బిడ్డ ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారయ్యా. వాళ్ళందరికీ కూడా మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వాళ్ళ సమనించి మీరు వచ్చి రాకుండా ఎత్తబడిన గుంపులో ఉండేంతవరకు నన్ను ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్న ప్రతి ఒక్క అవసరతలో వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని నజరడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అప్పటి వరకునైనా కంచెని వేసి కాపుగా మనం ప్రార్థించడి పొందుకునేనా మా ప్రిపల్లకు మా తండ్రి యేసు నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను.